హలో వ్యూయర్స్, మీరు ఈ వీడియోని మర్చిపోకుండా చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటో తెలుసా? ఓకే, నేనే చెప్తాను. పద్మనాభస్వామి. ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత సంపద కలిగిన గుడి అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే పేరు ఆ వడ్డీ కాసులవాడు కొలువైన ఆ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రమే. కానీ 2011లో సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి గుడిలో 5వ గదిని తెచ్చారు. ఆ గదిలో బయటపడ్డ నిధిని చూసి అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అందులో దొరికిన సంపద ఇప్పుడున్న విలువ ప్రకారం చూస్తే సుమారుగా 1.5 కోట్లకు పైగా ఉంటుంది. కేరళ రాజధాని అయిన ఈ తిరువనంతపురంకి ఆ పేరు రావడానికి కారణం అక్కడ కొలువైన ఈ అనంత పద్మనాభుడే. తిరు అనంతపురం అంటే అనంత పద్మనాభుడి పవిత్ర ఆలయం అని అర్థం. 108 దివ్య దేశాల్లో ఒకటైన ఈ గుడి గర్భగుడిలో శేషతల్పం మీద శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్న విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూడడానికి మన 2 కళ్ళు సరిపోవు. భారీ రూపంలో ఉన్న ఆ విగ్రహం చూడడానికి ఒకటే ద్వారం నుంచి కాకుండా తలని, పాదాలని, ఇంకా చేతులని వేరువేరుగా 3 ద్వారాల నుండి చూడాల్సి రావడం, ఇంకా స్వామి కుడి చెయ్యి శివలింగం మీద ఉండడం ఈ గుడి ప్రత్యేకతలు. గర్భగుడిలో పద్మనాభుడి పక్కనే శ్రీదేవి, భూదేవి కొలువు తీరగా నాభి నుంచి పద్మములో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇంకా నవంబర్ నెలల్లో 10 రోజుల పాటు ఈ గుడిలో జరిగే అల్పాసి ఉత్సవంలో దేవతలకు పవిత్ర స్నానం చేయించే వేడుక భక్తులకి కన్నుల పండగగా ఉంటుంది. ఈ ఉత్సవంలో భాగంగా గుడి నుండి సంగముగం బీచ్ వరకు భక్తులు, పోలీసులు గజదళం వెంట రాగా స్వామివారిని వీధుల్లో ఊరేగిస్తూ తీసుకెళ్తారు. దీన్ని ఆరట్టు అని పిలుస్తారు. ఈ ఊరేగింపుకి ప్రతి సంవత్సరం ట్రావెన్కోర్ రాజవంశం వాళ్ళు కత్తి పట్టుకొని ముందు నడుస్తారు. అయితే కలియుగం మొదట్లోనే ఈ గుడిని కట్టారని, అప్పటి నుండి ఇక్కడ పూజలు జరుగుతున్నాయని అంటారు. 6వ శతాబ్దం లేదా 8వ శతాబ్దంలో కట్టి ఉంటారని, ప్రస్తుతం ఉన్న గుడిని 16వ శతాబ్దంలో చెర, ద్రవిడ శైలిలో కట్టగా గోపురాన్ని 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజమార్తాండవర్మ మళ్ళీ కట్టించారు. 12,008 శాలిగ్రామ్ రాళ్లతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ శాలిగ్రామ్ రాళ్ళని నేపాల్లోని గండకీ నదీ తీరం నుండి తెచ్చి విగ్రహం కట్టడానికి 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు రాత్రి పగలు కష్టపడ్డారు. కటుసర్గ యోగం అనే ఆయుర్వేద పూతతో ఈ రాళ్ళని అతికించారు. అయితే ఈ గండకీ నది వెనక ఒక పెద్ద కథే ఉంది. అది నేను మీకు చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అప్పటికే అక్కడ ఉన్న ఆలయ సంపదని డచ్ దేశం నుండి, ఇంకా టిప్పు సుల్తాన్ దాడుల నుండి కాపాడేందుకు మార్తాండవర్మే విగ్రహం కింద కొన్ని రహస్య గదులను నిర్మించారు. అప్పటి సిద్ధుల్ని పిలిపించి ఒక గదికి నాగబంధనం కూడా వేయించారు. మార్తాండవర్మ ట్రావెన్కోర్ సంస్థానాన్ని పద్మనాభుడికి సమర్పించి ఇక నుండి గుడిని రాజకుటుంబమే పాలిస్తుందని ప్రకటించాడు. ఆ రోజు నుంచి ఆయన వారసులు పద్మనాభదాసులుగానే రాజ్యానికి సేవ చేస్తూ వస్తున్నారు. పూర్వం దివాకర్ ముని అనే విష్ణుభక్తుడు స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తుంటాడు. అయితే ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ పిల్లాడి తేజస్సును చూసి ముచ్చటపడ్డ ముని తనతో ఉండమని అడుగుతాడు. ఆ పిల్లాడు దానికి ఒప్పుకుంటాడు. కానీ నన్ను ఏమీ అనకూడదని, అలా అన్న వెంటనే వెళ్ళిపోతానని ఆ పిల్లాడు ఒక షరతు పెడతాడు. సరే అని ఆ ముని ఓపికతో ఆ పిల్లాడు చేసే అల్లరిని భరిస్తాడు. అయితే ఒకరోజు ముని తపస్సు చేస్తూ ఉండగా ఆయన పూజించే శాలిగ్రామ్తో ఆడుకోవడం చూసి కోపం ఆపుకోలేక ఆ పిల్లాడిని వెళ్ళిపోమంటాడు. అప్పుడు ఆ పిల్లాడు మాయమవుతూ నన్ను చూడాలి అనుకుంటే అనంతకాడుకు రమ్మని చెప్తాడు. దాంతో ముని ఆ పిల్లాడిని విష్ణువు అని తెలుసుకొని ఆయన్ని చూడ్డానికి అనంతకాడుకు వెళ్ళగా అక్కడున్న ఈత చెట్టులో పిల్లాడు కనిపిస్తాడు. వెంటనే చెట్టు దగ్గర ఉన్న పిల్లాడు విష్ణుమూర్తిగా మారతాడు. ఆ తర్వాత ఆ స్థలాన్ని పాలించే రాజు అక్కడే గుడి కట్టించాడు. అయితే ఆ గుడి కింద దేవుడికి సంబంధించిన అపార సంపద ఉందని తెలుసు. కానీ దాన్ని తెరిచి చూసే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. స్వాతంత్రం తర్వాత అక్కడి గుడిలన్నీ ట్రావెన్కోర్ బోర్డులో కలిపేశారు. కానీ పద్మనాభుడి గుడిని మాత్రం రాజుల కుటుంబం వారే చూసుకునేవారు. కానీ అక్కడ సంపద గురించి సరైన వివరాలు ఎవరికీ తెలీదు. విదేశీ అమ్మకాల ద్వారా వచ్చిన బంగారాన్ని, భక్తులు ఇచ్చిన కానుకల్ని, రాజ్యాలని కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి గుడిలో ఉన్న రహస్య గదుల్లోనే దాచేవాళ్ళు. వాటి ఆధారంగానే అక్కడ వెలకట్టలేని సంపద ఉందని, కానీ ఆ గుడి నిర్వహణ సరిగ్గా లేదని టిపి సుందర్రాజన్ అనే ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అది విన్న కోర్టు అప్పుడు ఒక కమిటీ వేసి ఆ సంపదను లెక్కించాలని తీర్పు చెప్పింది. అందులో భాగంగానే 2011లో గుడి నిర్వహణ కమిటీ గర్భగుడి లోపల 20 అడుగుల లోతులో 6 రహస్య గదులను గుర్తించింది.
ఈ 6 గదులకు 6 అక్షరాలైన A, B, C, D, E, F అని పేర్లు పెట్టారు. అందులో ఉన్న 5 గదులని తెరిచి చూశారు. ఆ గదుల్లో కొన్ని మెట్లు ఉండి బంగారు పాత్రలు, దేవతా ప్రతిమలు, శంఖువులు, బంగారు కొబ్బరికాయలు, కిరీటాలు, ఆభరణాలు, వజ్రాలు ఇంకా ఇలాగే చాలా సంపదలు ఉన్నాయి. దానితో పాటు కృష్ణదేవరాయలు, ఈస్ట్ ఇండియా, నెపోలియన్ కాలం నాటి నాణాలు బస్తాల కొద్దీ దొరికాయి. బంగారు కంకణాలు, ఉంగరాలు లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. మట్టి, రాగి పాత్రలో ఉన్న ఆ సంపదను పైకి తీసుకురావడానికి 12 రోజులకి పైనే పట్టింది. నిజానికి ఆ 6 రహస్య గదుల్లో 4ంటిని ప్రతి సంవత్సరం వేడుకల సమయంలో తెచ్చి అందులోని వస్తువులను వాడి మళ్ళీ అక్కడే పెట్టేవారు. కానీ A, B అయిన 2 గదులని గత 150 సంవత్సరాల నుంచి తెరవలేదు. అయితే ఏ గది మాత్రం ఆఖరిసారి 1930లో తెరిచి అక్కడున్న కొంత సంపదను అప్పటి రాజైన బలరామవర్మ అక్కడి నుండి తరలించాడని ఒక పుకారుండేది. అయితే ఇప్పటి వరకు తెరవనిది నాగబంధనం వేసిన B గది మాత్రమే. ఆ నాగబంధనాన్ని చూసి ఆ గది తెరిచే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. సుందర్రాజన్ చేసిన అప్పీల్ ప్రకారం సుప్రీంకోర్టు 6వ గదితో సహా అన్ని గదుల్ని తెరవమని ఆర్డర్ ఇచ్చింది. అసలేంటి ఈ 6వ గదికున్న ప్రత్యేకత? ఇప్పటి వరకు తెరవని B గదిని భరతకొన్ కల్లర లేదా 6వ గది అని అంటున్నారు. దీనికే నాగబంధం వేసి ఉంది. అయితే ఈ గది పద్మనాభుడికి సంబంధించినదని, సంపదల్లో భాగం కాదని, ఇందులో శ్రీచక్రం ఉందని, జానపద కంజిరోటు యక్షి అనే స్త్రీ అక్కడ స్వామిని కొలుస్తుందని కొన్ని కథలు ఉన్నాయి. అయినా కానీ దాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రక్రియలో ముందుగా ఉన్న లోహపు తలుపుని, ఆ తరువాత దాని వెనుకున్న చెక్క తలుపుని కూడా తెరిచి చూడగా అక్కడ ఇనుముతో చేసిన 3వ ద్వారం బయటపడింది. దాని మీద నాగబంధంతో కూడిన 2 సర్పాల బొమ్మలు తప్ప బోల్టులు, గడియాల్లాంటివి ఏమీ లేవు. దాంతో అక్కడున్న మలయాళీ తాంత్రికుల్ని రప్పించి గరుడ మంత్రాన్ని చదివించినా అది తెరుచుకోలేదు. కానీ ఆ సమయంలో అక్కడున్న కొందరు అధికారులకి, పూజారులకి చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో రాజకుటుంబం ఆ గదిని తెరవకూడదని స్టే ఆర్డర్ తీసుకురావడంతో ఆ గదిని తెరవాలనే ప్రయత్నాన్ని ఆపేశారు. అలా ఆ 6వ గది మనకొక అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అయితే ఆ గది అప్పటి కాలానికి చెందిన సిద్ధులు మంత్రాలతో వేసిన నాగబంధం ఇది. దాని గురించి పూర్తిగా తెలిసిన పండితులు గరుడ మంత్రం చదివితే దానంతట అదే తెరుచుకుంటుందని చెప్తారు. కానీ అలా చేసి ఆ గదిని తెరిస్తే చాలా అరిష్టమని, లోక వినాశనమని మరికొందరు జ్యోతిష్యులు చెప్తారు. అయితే గరుడ మంత్రం చదివి ఆ నాగబంధం విప్పగల సిద్ధపురుషులెవరు ప్రస్తుతం మన దగ్గర ఎవరూ లేరు. అయినా కానీ 2018లో మరోసారి ఆ గదిని తెరవాలని ప్రయత్నించగా కేరళ మొత్తం వరదలతో మునిగిపోయింది. అదే కాకుండా కోర్టులో పిటిషన్ వేసిన సుందర్రాజన్ గదుల్ని తెరిచిన కొన్ని రోజులకే చనిపోయాడు. అది జరిగాక అప్పటి నుండి భయంతో ఆ 6వ గది తెరిచే ధైర్యం మరోసారి ఇంకెవరూ చేయలేదు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ గుడి కమిటీ దీన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ అలల ఘోషతో అర్థం కాని శబ్దాలు ఏవో భయంకరంగా వినిపించగా వెంటనే ఆ ప్రయత్నాన్ని ఆపేశారు. ఆ తరువాత 1930లో ఓ దొంగల ముఠ గుడిలో ఉన్న సంపదని దోచుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా అక్కడికి పాములు వచ్చి వాళ్ళని చుట్టుముట్టాయి. ఆ 6వ గదిని తెరిచి చూస్తే గుడి మునిగిపోతుందని, లోపల భారీ సర్పాలున్నాయని, వెలకట్టలేని సంపదతో పాటు ఎన్నో రహస్యాలు ఉన్నాయని, అవన్నీ మనుషుల కంట పడితే మానవజాతి వినాశనం జరుగుతుందని ఇలా ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే లోపల 5 లక్షల కోట్ల సంపద ఉండొచ్చనేది ఓ అంచనా. అందుకే దేశంలోనే మరెక్కడా లేని విధంగా ఈ గుడికి Z కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 2004లో వచ్చిన భారీ సునామీ వల్ల అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అలాగే కేరళ కూడా నష్టపోయింది. కానీ ఒక్క అల కూడా పద్మనాభ స్వామి గుడిని తాకలేకపోయింది. ఏది ఏమైనప్పటికీ అనంతమైన సంపదతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న 6వ గదిలో సంపద ఉందో లేదో నాగబంధనం వేసి ఉన్న ఆ గదిపై ఉన్న గర్భగుడిలో శేషతల్పం పైన పవలిస్తున్న ఆ పద్మనాభుడికే తెలియాలి. వీడియో స్టార్టింగ్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తానన్నాను కదా, ఇప్పుడు అదేంటో తెలుసుకుందాం. అసలు ఈ శాలిగ్రామ్ అంటే ఏంటి? విష్ణువు రూపంతో ఉన్న రాళ్ళనే శాలిగ్రామ్ అంటారు. అలాంటి శాలిగ్రహాలు 1 కాదు, 2 కాదు, 100,000 కూడా కాదు, లెక్కలేనన్ని రాళ్ళు ఒక్క ఈ నదిలోనే పుడతాయి. ఆ నది పేరే గండకి. ఈ రాళ్ళు ఒకటే ఆకారంలో కాకుండా కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, రకరకాల సైజులలో ఉంటాయి. గుండ్రని రాళ్లతో ఉన్న తాబేలు నోరు తెరుచుకున్నట్టుగా ఉండి లోపల విష్ణుమూర్తి
శేషసాయిగా దర్శనమిస్తాడు. గండకీ నదిలో ఈ శాలిగ్రహాలు పుట్టడం వెనుక గల కారణమేంటో, ఆ నదికున్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావస్తీ నగరంలో గండకి అనే పేరుగల ఒక అమ్మాయి ఉండేది. ఆమె అందచందాలు కలిగిన ఒక వేశ్య. ఆమె అనుగ్రహం కోసం ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవారు. కానీ గండకి వాళ్ళందరినీ అంగీకరించేది కాదు. గండకి ప్రతిరోజు తనకి ముందొచ్చిన బేరం మాత్రమే ఒప్పుకునేది. ఆ రోజు మొత్తానికి అతనే తన భర్త. ఇంకో మనిషికి, ఇంకో బేరానికి ఒప్పుకునేది కాదు. డబ్బు ఆశ చూపించినా కూడా దగ్గరికి రానిచ్చేది కాదు. ఆమె తల్లి అయిన గండ్రకి తనని మార్చాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించినా కుదరలేదు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి ఒకరోజు గండకిని పరీక్షించాలనుకుంటాడు. ఆ విధంగా ఒకరోజు ఉదయాన్నే విష్ణుమూర్తి మారువేషంలో ధనవంతుడి రూపంలో వచ్చి బేరమాడి గండకికి కానుకలిచ్చాడు. ఆ రోజు మారువేషంలో ఉన్న విష్ణుమూర్తే మొదటి బేరం అవ్వడంతో ఆ కానుకలన్నీ తీసుకుంటుంది. అలవాటు ప్రకారం గండకి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తికి స్నానం చేయించాలని ఒంటి మీదున్న బట్టలు తీస్తుండగా దుర్వాసన వచ్చి ఒళ్ళంతా పుండ్లతో ఉండి ఈగలు వాలి ఉన్నాయి. అలాగే గండకి కుష్టివ్యాధి కూడా ఉందని తెలుసుకుంటుంది. అది చూసిన గండకి తల్లి మారువేషంలో ఉన్న విష్ణుమూర్తిని తిట్టి అక్కడి నుండి వెళ్ళమని చెప్తుండగా గండకి ఆ మాటలేవి పట్టించుకోవద్దని చెప్తుంది. పక్కనే ఉన్న సంపంగి తైలంతో ఒళ్ళంతా పూసి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయిస్తుంది. తన దగ్గర ఉన్న కొత్త చేనేత వస్త్రాలు ఇచ్చి విందు భోజనం పెడుతుంది. మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి అది తినబోతుంటే పుచ్చిన చేతులు ఉండటం వల్ల వేళ్లు ఊడి కింద పడతాయి. వెంటనే అది చూసిన గండకి స్వయాన తన చేతులతోనే తినిపిస్తుంది. తను కూడా అదే కంచంలో భోజనం చేస్తుంది. ఆ తర్వాత తనని పక్క మీదకి చేరుస్తుంది. తన దగ్గర ఉన్న ఒక విసనకర్రతో విసురుతూ ఉండగా తీవ్రమైన జ్వరంతో మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి అదే రోజు చనిపోతాడు. అప్పటి ఆచారం ప్రకారం భర్త చనిపోతే భార్య కూడా సతీ సహగమనం చేసేవారు. అది చూసి గండకి తల్లి ఇంకా బంధువులందరూ కలిసి తనని ఆపడానికే ప్రయత్నిస్తారు. కానీ గండకి తన దగ్గరున్న ధనమంతా బీదవాళ్ళకి పంచిపెట్టి దాన ధర్మాలు చేసి దహన కార్యక్రమానికి ఆ శవం వెంట మేళతాళాలతో వెళ్తుంది. శ్మశానానికి వెళ్ళగానే అక్కడొక చితి పేర్చి తనకి కూడా నిప్పంటించుకొని చితిలోకి వెళ్తుంది. ఆ చితిలో నుంచి బగబగా మండే మంటలు కాస్త మల్లెమాలలుగా మారి లక్ష్మీ సమేతంగా విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. ఇది చూసిన గండకి అలా విష్ణుమూర్తిని చూసి మంత్రముగ్ధురాలవుతుంది. చేతులు జోడించి కన్నీళ్లతో విష్ణుమూర్తి పాదాలని కడుగుతుంది. గండకి స్వచ్ఛమైన మనసుని చూసి విష్ణుమూర్తి పరవశించిపోతాడు. గండకి యొక్క నియమ నిబంధనలు దగ్గరుండి చూసిన విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు. ఆమె నిష్టని చూసి ఇష్టపడ్డాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి తనకి ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. గండకి విష్ణుమూర్తిని ధనం, మోక్షం లాంటివేవీ కోరకుండా విష్ణుమూర్తిని తన కడుపులో పుట్టేలా వరం ఇవ్వమని కోరుకుంటుంది. దాని ఫలితంగానే ఈ జన్మలో గండకి నదిగా మారి విష్ణుమూర్తి కలిగిన శాలిగ్రహం అనే రాళ్లతో నిండిపోయి ఉంటుంది. అయితే ఈ శాలిగ్రహం రాళ్ళని చాలామంది తమ ఇంట్లో దేవుడి గుడిలో పెట్టి పూజిస్తారు. అలా చేస్తే విష్ణుమూర్తే తమ ఇంట్లో కొలువై ఉంటాడని, అంతా మంచి జరుగుతుందని ఒక ప్రగాఢ నమ్మకం. తొందరలో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాం.